హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై దాడుల విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక సందేశమిచ్చారు. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు అమెరికా జారీ చేసే భద్రతా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ విషయం భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే దీనిపై జయశంకర్ స్పందించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడారని తెలిపారు. గల్ఫ్లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్టు చెప్పానన్నారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావని జయశంకర్ ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో రూబియో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించేందుకు అమెరికా చేపడుతున్న చర్యలకు అన్ని వాణిజ్య నౌకలు సహకరించాలని సూచించారు.